ఒక సాధువు తన శిష్యుడితో కలిసి అడవి దారిలో వెళ్తున్నాడు. అక్కడ ఓ చెట్టు కొమ్మ మీదున్న రెండు చిలుకలు, మీరు అడవి దాటడానికి రెండే మార్గాలున్నాయి. కానీ కుడివైపు వెళ్తే పులి ఉంటుంది. ఎడమవైపు వెళ్లారనుకోండి, అక్కడ ఓ గజ దొంగ ఎలుగుబంటి వేషం వేసుకొని డబ్బు నగల కోసం జనాల ప్రాణాలు తీస్తున్నాడు అన్నాయి. ప్రమాదం విషయాన్ని ముందుగానే చెప్పినందుకు కృతజ్ఞతలు అన్నాడా సాధువు. ఆ మాటలు విని భయపడిన శిష్యుడు, ఏంటి గురువుగారు మన పరిస్థితి? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది అన్నాడు. మరేం భయం లేదు. నాతో పాటు పద అన్నాడాయన. కుడివైపు వెళ్దామనుకొని అటుగా అడుగులు వేశారు. చిలుకలు చెప్పినట్లుగానే కొంత దూరం వెళ్ళగానే పులి ఎదురయింది. వాళ్ళని చూసి ముందుకు దూకిందది. అప్పుడు సాధువు, మొదట నేను చెప్పేది విను. నీకంటే పెద్ద జంతువు ఈ అడవి ఎడమవైపు మార్గంలో కనిపించింది. నేనే ఇక్కడ మృగరాజునని చెప్పుకుంటుంది అన్నాడు. ఎంత పెద్ద జంతువైనా నా ముందు చిన్నదే. ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను. అప్పటి వరకు మీరిక్కడే ఉండండి అంటూ పరిగెత్తిందా పులి. సాధువు వెనక్కి వచ్చి, చిలకల్లారా, దొంగ ఉన్న దిక్కుకు పులి వెళ్ళింది. ఇక అతడు ఈ అడవి వైపు చూడడు. మీరు చెయ్యాల్సిందల్లా పులి ఉన్నవైపు ఎవ్వరూ వెళ్ళకుండా చూడటం. మన దారులన్నీ వెళ్ళడానికి వీల్లేకుండా ఉన్న ఆలోచనలతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది అన్నాడు సాధువు. ఎలుగుబంటి వేషంలో ఉన్న దొంగ మీద ఒక్కసారిగా దాడి చేసింది పులి. దాన్నుంచి ఎలాగో అలా తప్పించుకొని పారిపోయాడా దొంగ. ఇక అడవిలో నేనే పెద్ద జంతువుని అంటూ అక్కడే ఉండిపోయింది పులి.